Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను పడతానా. షార్ట్ టాపిక్, లెంతీగా తీసుకెళ్లకుండా నేను ఆల్రెడీ ఇది టాపిక్ ఏంటంటే మ్యారేజ్ గురించి పిల్లలు, పర్పస్ ఆఫ్ మ్యారేజ్. నేను ఎన్ని రోజులు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. అది ప్రాస్పెరిటీ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వారం నుంచి ఇది లెంతీ ఉండదు, బహుశా నేను డిసెంబర్ లోపల ముగించాలి అనే ప్లాన్ ఉంది. జనవరి నుంచి వేరే విషయాన్ని తీసుకెళ్ళాలి. కొత్త సంవత్సరం కొత్త విషయాన్ని మనం తీసుకెళ్దాం. సో చూస్తాం, ఒకవేళ కాలేదనుకో నాకు జనవరిలో కూడా ఎక్స్టెండ్ కావచ్చు. సో నేను తీసుకుంటున్న ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, మ్యారేజ్ గురించి. పెళ్ళి అయిన వాళ్ళ కోసం కూడా మంచిది, పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మన యొక్క చర్చిలో. వారం వారం వచ్చి వినండి, నిజంగా చాలా లాభం పొందుకుంటారు. సో పెళ్ళి చేసుకునే చాలా ఇమీడియట్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కొంత టైం తర్వాత చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అందుకని అందరికీ చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ గురించి వినడం. డీటెయిల్లోకి వెళ్ళను నేను డీటెయిల్గా కొన్ని ఏళ్ళ క్రితం చెప్పా ఇదే చర్చిలో. ఇప్పుడు అయితే అది లోపలికి పోయేదే లేదు. అప్పుడు నేను బాగా నాకు గుర్తుంది, గుణవతి అయిన భార్య ప్లస్ భర్త పిల్లలు మొత్తం అంతా తీసుకొచ్చాము. ఒక 3-4 ఏళ్ళు ఏమో అయిపోతుంది, నాకు కూడా సరిగ్గా తెలియదు ఎప్పుడు ఎన్నేళ్ళు అయిందో. సో తర్వాత తీసుకోవాల్సి వస్తుంది ఒకసారి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదన్నా ఉందా బైబిల్లో అంటే రక్షణ తర్వాత కుటుంబం గురించి బాగా మనకు అర్థం కాలపలేరు. సో బాగా కూర్చొని జాగ్రత్తగా వినండి. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా సేపే చెప్పి కొన్ని పాయింట్స్ చెప్తా, మరి రేపు వారం. కానీ ఇది డీప్ సబ్జెక్ట్, చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్, లైక్ హై లెవెల్ సబ్జెక్ట్. ఇది మ్యారేజ్లోనే బేసిక్ విషయాలు ఉండవు. సో కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలా. అనేక విషయాల్ని కవర్ చేయబోతున్నా. ముఖ్యమైనవి ఆల్రెడీ మెచ్యూర్డ్ పీపుల్కి ఈజీగా అర్థమయ్యేది నేను చెప్పబోతున్నా. సో దీంట్లో నేను మ్యారేజ్ ఫౌండేషన్ గురించి చెప్తాను. మ్యారేజ్ ఫౌండేషన్ ఏంటి? లవ్ ఈజ్ ఎ మ్యారేజ్ ఫౌండేషన్. గాడ్స్ లవ్, దేవుని ప్రేమతో నిండి ఉన్న అటువంటి వాళ్ళ మ్యారేజ్ని నిలబెట్టుకోగలరు అనుక్షణం ఆనందంలో. ఎవరి యొక్క జీవితంలో దేవుని ప్రేమతో నిండి ఉంటారో ఆ యొక్క ప్రేమతో ఉన్న వాళ్ళే మ్యారేజ్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళగలరు. అందుకే బైబిల్ అంటుంది గాడ్స్ లవ్ ఈజ్ ఏ ఫౌండేషన్ ఫర్ సక్సెస్ఫుల్ మ్యారేజ్. సో అది నేను కవర్ చేయబోతున్నా రానున్న దినాల్లో. ఏంది గాడ్స్ లవ్ ఎస్పెషల్లీ ఫర్ మ్యారేజ్. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ గాడ్స్ దేవుని ప్రేమ లేకుంటే మ్యారేజ్ నిలబడలేదు. బిల్డింగ్ అమ్మా ఏం చేస్తాను వీళ్ళిద్దరు మ్యారేజ్ గురించా? ఏదో సీరియస్గా మాట్లాడుకుంటాను వీళ్ళిద్దరు. ఓకే, బిల్డింగ్కి ఎట్లయితే ఫౌండేషన్ వేస్తామో రాళ్లతో, అప్పుడే మనము బిల్డింగ్ నిలబెడతాం. ఫౌండేషన్ చాలా ముఖ్యం ప్రతిదానికి. చికెన్ కర్రీకి ఫౌండేషన్ ఏంటి చెప్పండి? చికెన్ కర్రీకి ఫౌండేషన్ ఏంటి?
అమ్మా చే మసాలా కాదు అమ్మా. చికెన్ కర్రీకి ఫౌండేషన్ ఏంటి సిస్టర్? ఎవరు స్పెషలిస్ట్? పావని, నువ్వు స్పెషలిస్ట్ చికెన్ కర్రీలో. ఉప్పు లేకుంటే ఏం ప్రయోజనం? ఎంత మసాలా వేసినావు నోట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? హృదయం అంతా నీరు గారిపోతుంది. సో అట్లే వివాహంలో ప్రేమ, ఈ ప్రేమ కాదు, ఐ లవ్ యూ కాదు. పార్కులో కలిసినప్పుడు, వర్క్షాప్లో ఐ లవ్, ఏం లవ్లు, ఐ లవ్ యూ. వీడికి వస్తానని నేను చెప్తాను మీకు ఏందో లవ్. సో ఓకే. ఆ తర్వాత నేను చాలా ఆస్పెక్ట్స్, మెయిన్ స్ట్రైఫ్ గురించి కవర్ చేయబోతున్నా. స్ట్రైఫ్, ఈ కొట్లాట్లో, తెలుగులో కొట్లాట్ల గురించి చెప్తాను నేను. మ్యారేజ్లో ఎందుకు పరకలు పట్టుకుంటారు, ఏమంటారు తెలుగులో, చాట్లు పరకలు ఎందుకు వాడతారు? వీడు వస్తానండి, ప్రతి శుక్రవారం రండి. పెళ్లి చేసుకోకముందే రండి, దయతో. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా రండి. ఎందుకు కొట్లాటలు నేను చెప్తాను ఇక్కడ మీకు. స్ట్రైఫ్ గురించి చాలా చెప్పాలి నేను. రియల్లీ అవును, ఎందుకు కొట్లాటలు వచ్చేది? ఫౌండేషన్ గురించి మాట్లాడుకున్నాం, కొట్లాటలు ఎందుకు వచ్చేది? చాలామంది నాకు చెప్పేది, సార్ నా భార్య కొద్దిగా మారితే మా ఇంట్లో కొట్లాటలు ఉండవు సార్. భార్య ఏమంటుంది, నా భర్త కొద్దిగా మారితే మా ఇంట్లో అసలు కొట్లాటలు అనేది రావు సార్. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, భార్య భర్త మీద చెప్పడు, అంతా వస్తానేది అంతా ఏడ తెలుసా సార్? చెప్పమంటారా? చెప్పండి. ఏడ? మా అత్త మామూలునే ఉంది, అంతా అత్త మామూలునే సార్. లేకుంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళు. నేను చెప్తున్నా, కొట్లాట ఎవరి వలన వస్తాడు? ఎవరి వలన వస్తాడు చంటి కొట్లాట? అమ్మా, బైబిల్ ప్రకారం ఎవరి వలన కొట్లాటలు వస్తాండి భార్య భర్తల మధ్య? అమ్మా చెప్పండి, మీకు అన్నీ తెలుసు. ఎవరు? చింటూ ఏదో చెప్తాను చింటూ. మీకు ఒక భయం, ఆడ చెప్పి ఆడ ఇరుక్కుంటాం. నేను పేతురులాగా. నీ వల్లనే కొట్లాడొస్తాండి. అది నువ్వే కారణం, భర్త కాదు. నువ్వు అనుకుంటావు వీడు కూర్చొని, నా భర్త సార్, మీకు తెలియదు సార్, అబద్ధం చెప్తాను పాస్టర్ అని అనుకుంటారు. మీరు కూర్చోనాడా? నేను మాట్లాడేది ఈడ నిలబడి నా జ్ఞానం మీద ఆధారపడి కాదు. ఓకే, 13:10 తీయండి, సామెతల గ్రంథం 13:10. ఎందుకంటే మీలో కొంతమందికి పాపము, గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన చాలు అత్త వలన జగడం పుట్టును. పొద్దున్నే నా భార్య టయానికి లేసి ఇడ్లీ సాంబార్ చేయకుండా జగడం వచ్చింది మా ఇంట్లో. ఏం సిస్టర్ కాదా? నా భర్త వచ్చేటప్పుడు కాయగులు తెమ్మంటే తేలేసి, అందుకే కొట్లాడుకున్నాం సార్ రాత్రి. నో సార్, నన్ను సృష్టించిన మేకర్ దేవుడు, మ్యానుఫ్యాక్చరర్ ఏమంటాడంటే, మీ ఇంట్లో కొట్లాటలు వస్తాండే మౌని, నీ వల్లనే వస్తాండి అది, అంటే నీ గర్వం వలన వస్తాడు. నేను కూడా ఇవన్నీ తెలియనప్పుడు ఎప్పుడు మనసులో అనుకో, ప్రభువా నువ్వు కూడా ఏం చేస్తావు? నా భార్య మారితే ఈ కొట్లాటలే ఉండేది కాదు. లేకుంటే ఫలానా చర్చిలో ఫలానా చంటి లేకుంటే మా చర్చిలో ఎంత బాగుండేవాళ్ళమో మేము అనుకున్నాను ఒకప్పుడు. నేను ఈరోజు నుంచి అనుకోవద్దండి అట్లా. మీ ఇంట్లో కొట్లాటలు వచ్చిందంటే, అనుష నీ పెళ్ళి అయిన తర్వాత, అనుష ఆడింది కనపడ్డంలే నాకు, అనుష నీ భర్తని మీద కాలరేసి ఇట్లా ఊపేముందో ఊపదండి. మంచిది, మంచి పిల్ల పాపం, మంచి పాపం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే ఊరికే మీరు నవ్వుతాను. ఈవెన్ నేను ఏ విషయంలో ఉన్నా, నేను ఎవరితో ఉన్నా కొట్లాడుతానంటే నేనే కారణం. నా గర్వం. యేసుప్రభు ఎందుకు ఎవరితో కొట్లాడలేదు? ఆయనకు ఛాన్స్ లేకపోయినా కొట్లాడేకి. ఈ భూమి మీద ఎవరన్నా కొట్లాడేదానికి ఎక్కువ ఛాన్స్ ఎవరికైనా దొరికిందంటే యేసుప్రభుకే. ఆయన ఏం తప్పు చేయడు, కానీ ఎప్పుడు కొట్లాడలేదు. ఆయన స్వరం ఎక్కడ వినపడేది కాదు. మత్తయి సువార్త 12 చదివితే ఆయన స్వరం వీధుల్లో వినపడేది కాదు. ఆయన ముఖంలో ఆ యొక్క గర్వం ఉండేదే కాదు ఎప్పటికీ, అందుకే కొట్లాట ఉండేది కాదు. ఓకే, ఇవన్నీ కవర్ చేస్తాను నేను. దయ్యాలు ఎట్లా దూరుతాయి భార్య భర్తల మధ్యలో, శాపము
ఎట్లా రెగ్యులేట్ చేస్తారు చాలామంది దేవుని బిడ్డలు, క్రైస్తవుల గురించి ఇవన్నీ చెప్పుకుందాం మనం. ఓకే, సో ఈ రోజు నుంచి మర్చిపోద్దండి. ఎక్కువ నేను చెప్పని ఒక 5-6 వారాల్లో ఏమో, ఐ డోంట్ నో, అట్లా అంతే. ఓకే, నాకు చారే కోరిక ఉంది ఇప్పుడుండే స్టాండర్డ్లో మీకు కొద్దిగా హై లెవెల్వి మీరు తెలుసుకోవాలని. ఓకే, సో ఈరోజు నేను ఫస్ట్ రోజు కాబట్టి ఈ యొక్క మ్యారేజ్ లైక్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ గురించి మీకు చెప్పే ముందు కొన్ని పాయింట్స్ చెప్పి నేను దాంట్లోకి వెళ్తా. జస్ట్ ఆరంభం ఈరోజు, రేపటి వారం నుంచి కూడా తీసుకుందాం కొన్ని ముఖ్యమైన విషయాలు. ఓకే, మ్యారేజ్లోకి పోకముందు నేను కొద్దిగా లోకంలో జరుగుతుండే విషయాలు మీ ముందు తేలని ఆశపడుచున్నా. మీకు నాకు తెలిసిన విషయమే, పిల్లలకైతే యవనస్తులకి అంత తెలియకపోవచ్చు. ఈరోజు చూస్తే భయంకరంగా ఉంది పరిస్థితి. మ్యారేజ్ విషయంలో చెడిపోయింది పిల్లల సమాజం ఈరోజు. స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయంటే ఆల్ ఓవర్ వరల్డ్ ప్రకారం మీరు చూసుకుంటే అవుట్ ఆఫ్ 2 1 మ్యారేజ్ ఈజ్ ఇన్ ప్రాబ్లం అని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తా. అంటే 2 వివాహాలు జరిగాయి అనుకో, ఆ రెండిట్లో ఒక వివాహము సమస్యల్లో ఉందని జనరల్ లైక్ ప్రిటెక్స్ లైక్ చెప్తా అంటారనమాట. అట్లా నిజానికి నిజమే అదే. ఈరోజు చూడండి ఎన్ని డైవర్స్ కేసులు ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యారేజ్లో. అనేక డైవర్స్ కేసెస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాలో తక్కువ ఉన్నాయి. నేను స్టాటిస్టిక్స్ పొద్దున ప్రిపేర్ అయ్యేటప్పుడు చూశాను. నేను ఇండియన్ స్టాటిస్టిక్స్లో ప్రపంచంలో అతి తక్కువ ఉన్న డైవర్స్ కేసెస్ తక్కువ ఉన్న దేశం ఏదో తెలుసా? భారతదేశం. కానీ నిజం కాదు అది. జ్యుడిషియరీ యొక్క కామెంట్స్ చదివాను నేను ఈరోజు మొత్తం, ఎందుకు అట్లా అని. జ్యుడిషియరీ ఏం చెప్తుందంటే ఇండియాలో వరల్డ్లో తక్కువ డైవర్స్ కేసెస్ ఎందుకు చూపిస్తున్నాయి అంటే, ఎందుకంటే మనం వివాహాన్ని రిజిస్టర్ చేయం కాబట్టి. మనం చాలా గనులంపులరా. ఒక్కొక్క సందులో 20, 70, 60 పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, కానీ మనం గవర్నమెంట్తో మనకు సంబంధమే లేదు. మనం చేసుకుంటాం, వద్దనుకుంటే ఇడిచిపెట్టుకుంటాం, వాళ్ళతో మనకేం పని. సో మిగతా దేశాలు అట్లా లేదు. మిగతా దేశాల్లో పక్క రిజిస్ట్రేషన్స్ అవుతాయి, మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ అవుతాయి. సో అందువల్లనే వాళ్ళ స్టాటిస్టిక్స్ క్లియర్గా కనపడతా ఉంటాయి అన్నమాట. కానీ మన ఇండియాలో లేదు, అట్లా స్టాటిస్టిక్స్ లేవు కాబట్టి ఎన్ని డైవర్సో మనకు తెలీదు. బట్ దెర్ ఇస్ నేను అట్లే అంచనా వేస్తున్న పొద్దున కూర్చొని నాకు తెలిసిన ఫ్యామిలీస్లో చాలామంది డైవర్స్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడే తిరుగుతాను డైవర్స్ కేసెస్ అయిపోయినటివి, తీసుకోవాలనే ప్రయత్నంలో ఉండేటివి, తీసుకునేదానికి ఉత్సుకత పడతా అనేవాళ్ళు. లైక్ ఎగురుతాను డైవర్స్ ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని కొంతమంది. అట్లా వాళ్ళు కూడా నాకు తెలుసు. ఎందుకో ఏమో అవన్నీ కారణాలు. నేను బైబిల్లో నేను చూపిస్తాను మీకు కారణాలు ఏమో. మొదటి కారణం అయితే చెప్పా, గర్వమే. ఆ తర్వాత ప్రేమ లేకపోవడం. ఓకే, చాలా ఉన్నాయి, మనం లోపలికి వెళ్దాం. ఓకే, అయితే చూస్తే దీన్ని నెగ్లెక్ట్గా వదిలేసడానికి వీలు లేదు పిల్లరా. ఏదాన్ని మ్యారేజ్ గురించి తెలుసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం అనేది, మనము నెగ్లెక్ట్ చేస్తే రానున్న దినాల్లో మన దేశంలో, మన సమాజంలో ఐ థింక్ చాలా ఎక్స్ట్రీమ్ వేకి వెళ్ళిపోతాం మనం. మన దేశంలో ముఖ్యంగా మీరు బిబ్లికలీ లోపలికి డాక్టర్నల్లీ వెళ్ళి చూస్తే డైవర్స్కి కారణము ఏదైతే ఉందో అది ఎక్కువగా మన దేశంలో ఉంది. అందుకనే చాలా ఎక్కువ కాబోతున్నాయి రానున్న దినాల్లో మనము సీరియస్గా తీసుకోకుంటే. ముఖ్యంగా చర్చే ప్లారా సీరియస్గా తీసుకోవాల్సింది, దేవుని బిడ్డలే సీరియస్గా తీసుకోవాల్సింది. ఎందుకంటే దేవుని బిడ్డల దగ్గరే దీనికి యాంటీడోట్ ఉంది. ఏదానికి? మ్యారేజ్ ప్రాబ్లమ్స్కి పరిష్కరించేదానికి యాంటీడోట్ మన దగ్గరే ఉండేది దేవుని వాక్యం. దుఃఖకరమైన విషయం ఏమంటే పట్టించుకోవడంలా సంఘం, ఈరోజు చర్చెస్ పట్టించుకోవడంలా. అందుకే సాతాను విచ్చలవిడిగా ఆడుతున్నాడు. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో ఆడుతున్నాడు. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఎందుకు ఉందో తెలుసా? డైవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకో తెలుసా? అక్కడ సువార్త తొలగించేశారు, బైబుల్ తొలగించేశారు వాళ్ళు. ఇంగ్లాండ్లో నీ ఇష్టానుసారం ప్రీచ్ చేసేకి లేదు. ఈరోజు నువ్వు రక్తం గురించి మాట్లాడడానికి లేదు, అక్కడ చాలా విషయాలు మీకు మాట్లాడడానికి లేదు. మీకు ఇంగ్లాండ్లో క్రిస్టియన్ కంట్రీ
ఆరంభమైంది క్రిస్టియన్ వాల్యూస్ మీద. అమెరికాలో వెస్ట్రన్ కంట్రీస్లో చాలా చోట్ల బైబుల్ గురించి నువ్వు ఏదంటే అది ప్రీచ్ చేయడానికి వీల్లేదు, రిస్ట్రిక్షన్స్ పెట్టారు. యేసుప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పడానికి, ప్రభు అని చెప్పడానికి వీల్లేదని కొన్ని చోట్ల. రక్తం గురించి మాట్లాడడానికి వీల్లేదు, నరకం గురించి స్వర్గం గురించి మాట్లాడడానికి వీల్లేని చాలా దేశాల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టారు క్రిస్టియన్స్కి, క్రిస్టియన్ కంట్రీస్లోనే. ఇంకా మన దేశంలో ఎందుకు ఎక్కువైందంటే మీకు సువార్త ఆపివేయబడింది పిల్లరా. మన దేశం, మన యొక్క తాతల సమయంలో నాకు తెలిసి లైక్ 60-70 ఏళ్ళ క్రితము ఈ డైవర్స్ అనే పదమే వినపడేది కాదు. కట్న కానుకలే ఆ దాని గురించి సమస్యలు వచ్చాయి భార్యాభర్తల మధ్య. ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయి డైవర్స్ కేసెస్. కారణం ఏమంటే సంఘమే పట్టించుకోకపోవడం వలన, సంఘంలో ప్రీచ్ చేయకపోవడం వలన. నేను చెప్తున్నా మీకు, రక్షింపబడిన వారి కొరకు మాట్లాడతానా నేను. రక్షింపబడిన వారి కొరకు ముఖ్యమైన సందేశం ఏదన్నా ఉందంటే బైబిల్ నుంచి రక్షణ గురించి చెప్పడమే. రక్షింపబడిన తర్వాత ఎక్కువగా చెప్పాల్సింది ఫ్యామిలీ గురించి చెప్పారా చర్చిలో. ఐ మీన్ దుఃఖకరమైన విషయం ఏమంటే మనం ఇంకా అనవసరమైన ప్రీచింగ్ ఎక్కువ ఉంది పిల్లరా. చాలాసార్లు నేను వింటాను కదా, ఈవెన్ బిగ్ పీపుల్, ఐ ఫెల్ట్ వెరీ సారీ. లైక్ ఇప్పుడు ఎక్కువ ప్రీచింగ్ ఏంది మంది క్రైస్తవుల మధ్య? పరిశుద్ధత గురించి ఎక్కువ ప్రీచింగ్. నువ్వు పరిశుద్ధుడుగా నువ్వు పుట్టినామని చెప్పేది మానేసేసి పరిశుద్ధుడి గురించే ఎక్కువ చెప్పి ఇదే ప్రీచింగ్. ఇంకేం ప్రీచింగ్? స్వర్గానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు? ఈరోజు యేసుప్రభు వస్తే స్వర్గానికి వెళ్తావా? స్వర్గంలో స్వర్గంలో అనుక్షణం నివసించేవాడిని పట్టుకుని స్వర్గంలో పోతావా అంటే ఇంకా ఏం చెప్తాడు ఆ మనిషి? బైబిలే చెప్తుంది, నువ్వు అక్కడి యొక్క నాగరికుడు. ఏమంటారు తెలుగులో? యు ఆర్ సిటిజన్ ఆఫ్ హెవెన్, యు ఆర్ బార్న్ ఇన్ హెవెన్, యు ఆర్ హియర్ యాజ్ అన్ అంబాసిడర్, రాయబారివి. నువ్వు సంఘంలో 24 hours ఇదే ప్రీచింగ్ అనేది. యేసుప్రభు వస్తే పోతావా? యేసుప్రభు వస్తే పోయే నువ్వు పరిశుద్ధుడువా, నీతిమంతుడవా? వేస్ట్ ప్రీచింగ్. ఇట్స్ రియల్లీ స్పీకింగ్. ఒక కుక్కని పట్టుకొని నువ్వు కుక్కవేనా, నువ్వు కుక్కవా, నువ్వు చెప్పగలవా నువ్వు కుక్క సగాల్లో ఉండదు, పారిపోతుంది. ఈరోజు క్రైస్తవుల్ని పట్టుకొని నా టాపిక్ ఇది కాదు కానీ నేను ఎందుకు గుర్తొస్తున్నాను, రక్షింపబడనంత వరకు క్రైస్తవుని అన్యుణ్ణి పట్టుకొని ఏం చెప్తాం మనము? యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించు, నీ పాపములన్నీ క్షమించబడతాయి, నువ్వు దేవుని బిడ్డగా మారుతావు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఈరోజు యేసుప్రభు వచ్చినా స్వర్గానికి వెళ్తావు. నువ్వు యేసుప్రభు లేకుండా నువ్వు స్వర్గానికి వెళ్ళవంటాం. బాగుంది, నిజం, అదే గాస్పల్ అండి. ఆ వ్యక్తి యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన చర్చిలోకి వచ్చిన తర్వాత అదే నూనెతో రుద్దుతా ఉంటావు నువ్వు వేసి. బయట ఉండేటప్పుడు ఏ నూనె వాడావు? బయట ఉండేటప్పుడు నువ్వు చెప్పావు, బాగుంది. ఆ వ్యక్తి లోపలికి వచ్చేసాడు ఇప్పుడు ఇంట్లోకి. ఇప్పుడు ఏం చెప్పాలో అది చెప్పు. చాలామందికి అదే గీరే ఎక్కువ. నేను చెప్పే గీరు ఎక్కువ ఉండదు, వాళ్ళకి నచ్చదు కొంతమందికి. కానీ అదే చెప్పాల్సింది. నువ్వు పత్రికలు ఎత్తి చూసుకో, ఏం ప్రీచ్ చేశారు అపోస్తులు, ఏం ప్రీచ్ చేశారు? మన అపోస్తుల యొక్క ఫౌండేషన్ మీద నిలబడాల సంఘం బైబిల్ ప్రకారము. ఏంది ప్రీచ్ చేశాడు? పౌలు ఏమంటాడు? మునుపట మీరు అలా ఉండ్రి, ఇప్పుడు మీరు అది కాదు. బైబిల్ అంతా చూసుకొని మీరు మునుపట అట్లుండ్రి, ఇప్పుడు అది కాదు. మీరు నూతన మనిషిని ధరించుకుని, పాత మనిషి కాదు, మీరు నూతన మనిషి. ఓకే అవన్నీ పక్కన పెట్టి చర్చి ఈరోజు ఎక్కువగా ప్రీచ్ చేయాల్సింది ఏమంటే కుటుంబం గురించి, పిల్లలు అనుక్షణము జరిగే జీవితం గురించి. మీరు పత్రికలు చూసుకోండి, అనుక్షణం ఏం రాశాడు పత్రికల్లో. ఎఫెసీలు రాసిన పత్రిక మీరు ఇంటికి పోయి చదవండి, 4, 5, 6 అధ్యాయాల్లో ప్రాక్టికల్ లైఫ్ గురించి రాయబడింది. 3 అధ్యాయాలు డాక్ట్రినల్ అధ్యాయాలు, 1, 2, 3 ఎఫిసియన్స్, 4, 5 కొలసీలు, ఎఫిసీలు, ఫిలిప్పీలు, ఏదైనా చదువుకోండి మీరు. క్రైస్తవుల గురించి రాయబడింది. క్రైస్తవుడు ఏమై ఉన్నాడు, ఎలా జీవించాలని రాయబడింది. ఆ తర్వాత మీకు ఆడ చూస్తే మీరు దినచర్య గురించే రాయబడుతుంది. బైబిల్ అంతా కూడా దినచర్య అంటే అనుక్షణం ఎలా జీవించాలి. సో నా పాయింట్ అంటే కుటుంబం గురించి బాగా చెప్పాలి పిల్లరా. ప్రతి ప్రీచింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో,
నేను మాటికి ఫ్యామిలీని తీసుకొస్తాను, పిల్లల్ని తీసుకొస్తాను, భార్య భర్తలను తీసుకురాలా, డబ్బుని తీసుకురాలా. అనుక్షణము దినచర్యలో ఏది కావాలో అదే చెప్పాలా. ఏందో చెప్తే ఏం ప్రయోజనం? సో నేనేం చెప్తానంటే, చర్చ్ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్, చర్చ్ హ్యాస్ ఎ బిగ్ రెస్పాన్సిబుల్ టు ప్రీచ్ అబౌట్ మ్యారేజ్. ఎప్పుడు చెప్పాలా మ్యారేజ్ గురించి. అది చెప్పకుంటే నిజంగా భారతదేశంలో కూడా ఆ పరిస్థితుల్లో ఏర్పడే స్థితిలో ఉన్నాం. మనము ఎక్కువగా కుటుంబాలు చెడిపోతున్నాయి. కానీ అతి సుఖంగా జీవించవలసిన ఎవరన్నా ఉన్నారా భూమి మీద అంటే మనమే పిల్లలు, దేవుని బిడ్డలం. భార్య భర్త సంతోషంగా జీవించవచ్చు మనం సరిగ్గా అర్థం చేసుకుంటే. అందుకే ప్రతి వారం వచ్చి వినండి. మనం ప్రీచ్ చేయం కాబట్టే ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, కష్టాలు, కుటుంబ వివాహం కష్టాలు వచ్చినప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, అంతే కదా. సైకాలజిస్ట్ దగ్గరికో, సైకాట్రిస్ట్ దగ్గరికో, సెక్స్ థెరపిస్ట్ దగ్గరకు వెళ్తున్నారు వాళ్ళు. నిజం చెప్పాలండి మీకు. ఎందుకు? ఇక్కడ సలహా దొరకడం లేదు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో డ్రగ్స్ ఇస్తున్నారు, వాళ్ళకి విరోధంగా మాట్లాడడంలో మంచి పని చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏదో డ్రగ్స్ ఇస్తారు, దానివల్ల ముందుకు ఏదో బ్యాండేడ్ లాగా, అంతే, తాత్కాలిక పరిణామం ఏదో అంటారో ఆ టైపు, తాత్కాలిక సొల్యూషన్. బట్ వీ హ్యావ్ ఏ గ్రేటెస్ట్ సొల్యూషన్ ఫర్ మ్యారేజ్. మన దగ్గర అతి కరెక్ట్ బాంబ్ ఉంది పిల్లరా. రైట్ మందు ఉంది మన దగ్గర, రైట్ ఆన్సర్ ఉంది మన దగ్గర. ఎక్కడ భార్యాభర్తల మధ్య దురాత్మలు పనిచేస్తున్నాయి, ఎందుకు పని చేస్తున్నాయి, ఎక్కడ పని చేస్తున్నాయి, ఎలా దాన్ని బయటికి తేలా, ఏంది చేస్తే బయటికి వెళ్తాయి. సో ఈ బైబిల్ చెప్తుంది మనకి. సో హ్యాపీగా ఒక చర్చే హ్యాపీగా ఉండొచ్చు, భార్యాభర్తలు క్రైస్తవులు హ్యాపీగా ఉండొచ్చు. సో ఈరోజు చర్చెస్ ప్రీచ్ చేయకపోవడం వల్ల, తేకపోవడం వల్ల ఇవన్నీ విషయాలన్నీ కష్టాలు ఉన్నాయి. ఎక్కడ ఉంది ఆ యొక్క భార్యాభర్తల మధ్య సుఖంగా ఉండాల్సిన విధానం? ఎక్కడ రాయబడింది? దేవుని వాక్యంలో కదా. చూడండి 119 కీర్తన, జస్ట్ వాక్యం యొక్క విలువ చెప్పి నేను లోపలికి వెళ్తాను. 119 కీర్తన, 119 కీర్తన చూడండి, జస్ట్ 2-3 వాక్యాలు నేను చదువుతాను. మీరు చూస్తే 6వ వాక్యంలో చూడండి ఎంత మంచి మాట రాయబడింది. 119 కీర్తన 6, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. ఈరోజు అవమానం ఉందా? భార్యాభర్తల్లో అవమానంతో బ్రతుకుతున్నారా? కుటుంబం అవమానంలో ఉందా? ఎందుకని అవమానంలో ఉంది? ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు. వాక్యం నువ్వు లక్ష్యం చేస్తే నీ కుటుంబం అవమానంలో ఉండదు. ఆ తర్వాత 50వ వాక్యం చూడండి ఏం రాయబడిందో. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. అంటే కుటుంబము బాగుపడాలంటే, నెమ్మదిగా ఉండాలంటే దేవుని వాక్యం అవసరం. కీర్తనకారుడు, నీ వాక్యము నాకు నెమ్మది దయచేసింది, నా భార్య పిల్లలు, నా కుటుంబ జీవితానికి నెమ్మది దయచేసేది ఏదన్నా ఉంది ఈ లోకంలో అంటే, సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్, ఇంకా ఏమో థెరపీస్ అన్నీ కొంతవరకు ఇవ్వచ్చు, బ్యాండేడ్ అది, బట్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. నీ గాయాన్ని కట్టేది దేవుని వాక్యం. అందుకే కీర్తనకారుడు 61లో ఇదే అధ్యాయంలో 67లో శ్రమ కలుగక మునుపే నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. యాక్చువల్ దీని అర్థం ఏమో తెలుసా? ఎందుకు కష్టాల్లో పడినాడో తెలుసా ఈ వ్యక్తి? వాక్యాన్ని అనుసరించకపోవడం వల్ల కష్టాల్లో పడిందంట. ఇప్పుడు వాక్యాన్ని అనుసరిస్తాడు కాబట్టి కష్టాల నుంచి బయటపడినాడంట. బిఫోర్ ఐ వాస్ అఫ్లిక్టెడ్ ఐ వెంట్ యాస్ట్రై. నేను శ్రమల్లో పడకముందు నేను అంటే వాక్యానికి దూరంగా వెళ్ళిపోయింది, అందుకే శ్రమల్లో పడినాను నేను. ఇప్పుడు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాను, బాగైంది. మ్యారేజ్ బాగా కావాలంటే సొల్యూషన్స్ వాక్యంలో ఉన్నాయి. వాక్యం యొక్క శక్తి గురించి చెప్తున్నా. 105వ వాక్యం చూడండి ఏం రాబడిందో ఇదే అధ్యాయంలో. నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు. డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు పిల్లరా, కన్ఫ్యూజన్ ఇంకోటి చెప్తున్నా మీకు. నేను జస్ట్ ఈ పాయింట్స్, ఈ విషయం వినండి ముందర, ఈ విషయాలు చెప్తున్నా. ఈ సండే తప్పకుండా రండి, కావాలంటే మీకు ఒక చాక్లెట్ కొనిస్తా. ఎందుకంటే ఈ సండే నేను భార్యాభర్తల్ని రిపేర్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను మీకు, త్రూ ఇమాజినేషన్. చాలామంది అంటారు కదా, ఎవరి తల రాత ఎవరు రాస్తారు అని. ఏమంటారు తెలుగులో? ఐ డోంట్ నో.
ఎవరు తలరాత ఎవరు రాస్తారు? ఆదివారం రండి, నేను చెప్తాను మీకు. మీరు ఎవరు తలరాతన్నా రాయచ్చు. ముఖ్యంగా మీ కుటుంబంలో మీ ఆయన యొక్క తలరాత మార్చేసేయచ్చు. నువ్వు సండే నేను చూపిస్తాను మీకు ఛాలెంజ్ చేసి. నీ పిల్లల యొక్క తలరాత నువ్వు మార్చేసేయచ్చు. యా, నీ భార్య తలరాతని నువ్వు మార్చేయచ్చు. ఎందుకంటే భూమి మీద ఎడపోయినా ఎవరు తలరాత ఎవరు మారుస్తారని నేను చెప్తాను, నీకు మార్చే అధికారం ఉందని. ఎందుకంటే నువ్వు దేవునికి పుట్టిన దేవుడివే. సో మచ్ పవర్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ అస్. యా, నిన్న వారం చెప్పాను, దేవుడిని ఇమిటేట్ చేయమన్నాడు దేవుడు. ఏదాన్ని ఇమిటేట్ చేయమన్నాడు దేవుడు? ఆయన ఎట్లయితే నిరాకారాన్ని శూన్యాన్ని తీసేశాడో, దేవుడు అంటాడు నువ్వు ఇమిటేట్ చేయి నన్ను. ప్రతి నిరాకారాన్ని శూన్యాన్ని నువ్వు తీసేసేయచ్చు. అందుకే సండే మిస్ చేద్దండి. ఎందుకంటే ఇది నేను కొన్ని పాయింట్ చెప్తున్నా, కానీ యాక్చువల్ సొల్యూషను మీకు సండే దొరుకుతుంది. ఈ సండే నుంచి ఎవ్రీ సండే, ఎవ్రీ ఫ్రైడే రండి. మ్యారేజ్ గురించి డీప్గా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఎక్కడున్నాం మనం? సో దేవుడు ఒక్కడే మన యొక్క వివాహాన్ని బాగు చేయగలడు పిల్లరా. అందుకే వివాహాన్ని ఆయన చేశాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ బైబిల్లో ఇచ్చాడు పిల్లరా. చక్కగా జీవించే జీవితాన్ని భారం లేకుండా సుఖంగా భార్యాభర్తలు జీవించవచ్చు పిల్లరా. ఏ దయ్యము మీ ఇంట్లో రానికుండా, ఏ రోగం రానికుండా, ఏ ఆర్థిక ఇబ్బంది రానికుండా జీవించే జీవితం ఇచ్చాడు. లేకుంటే యేసుప్రభు చనిపోయి ప్రయోజనం ఏంటి చెప్పండి? ఈవెన్ దో నువ్వు యేసుప్రభు రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కూడా నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నావు అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హీ డయింగ్ దేర్? దట్స్ మై ఛాలెంజ్. నా కోసం, నా సమస్యలతో నేను అదే అంటాను. నేను ఎప్పుడు ఆయన చనిపోయి ఇంత కార్యం చేసిన తర్వాత కూడా మనకు పూర్తిగా సంతోషాన్ని ఇవ్వలేకపోయినాడంటే ఆయన చనిపోయి ప్రయోజనంలే. కానీ ప్రయోజనం ఉంది ఆయన చనిపోయి. అందుకే ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును వచ్చెను. అదేవిధంగా ఇంకో మనుషుని ద్వారా, ఆయన మరణం ద్వారా జీవము సమృద్ధిగా వచ్చెను. సో పాపము ద్వారా, సాతాను ద్వారా వచ్చిన దాన్ని యేసుప్రభు నల్లిఫై చేశాడు పిల్లరా. కంప్లీట్గా లేకుండా చేశాడు. అంతే, నిజంగా చెప్పాలంటే అది మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం హ్యాపీగా జీవించవచ్చు. అందుకే సంఘం ఇచ్చిన దేవుడు ఈ వీటి ప్రీచ్ చేయడానికి. ఓకే, సో దేవుడు ఇది తనిచ్చిన మాన్యువల్ పిల్లరా. ఇది చదవం మనం, దీంట్లోకి లోపలికి వెళ్ళం. అదే సమస్య. కార్ తయారు చేసిన వ్యక్తి కార్ మాన్యువల్ కూడా ఇస్తాడు మనం కార్ కొన్నప్పుడు. దాంట్లో రాయబడి ఉంటుంది. ఈవెన్ ఫ్యాన్ ఏదన్నా కొనుక్కోండి, దాన్ని మీరు వాడుకోవాలంటే ఆ మాన్యువల్ చదవాలా. మాన్యువల్ చదవలేదనుకో, ఎవరో చెప్పింది విని కొంతవరకే దాన్ని లాభాన్ని పొందుకుంటాను. మనం ఎవరు నేను కూడా ఎప్పుడు ఏ మాన్యువల్ చదవం. మనం అంటే బైబిల్ చదువుతాం అనుకోండి, ఏ మాన్యువల్ అంటే ఏమైనా ఫ్యాన్ కానీ, కెమెరా కానీ ఎన్నో నేర్చుకోవచ్చు దాంట్లో. అదేవిధంగా ఈ యొక్క మాన్యువల్ దేవుడు మన కోసం ఇచ్చింది పిల్లరా, మన కోసం రాయించినది. అదే ఎంతో చక్కగా మ్యారేజ్ని మనం సంతోషంగా పెట్టుకోవచ్చు దీన్ని ఫాలో చేస్తే, చదివి. అర్థమైందా? ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ కాలంలో బ్రదర్ సంతోషం ఉంటాము. కళ్యాణం అంటే అది ఏదో చెప్పేది ఒక మనిషి. కళ్యాణం అంటే కలి మిందేసుకోవడం అండి. యానం. కలి అంటే కష్టాలంట, యానం అంటే వేసుకోవడం అండి. పెద్ద అబద్ధం అది, నరకం నుంచి వచ్చినది అది. బైబిల్ చెప్పేది ఏం తెలుసా? వివాహం అన్నిట్లో ఘనమైంది, శ్రేష్టమైంది, ఉత్తమమైంది, ఆనందమైంది. సో చాలామంది అనుకునేది ఏమంటే వివాహ సమస్యలు యాడ తీరుతాయి? వివాహ సమస్యలు తీరాలంటే 3 విధానాలు. మొదటి విధానం ఏంది? ఒకరికొకరు బాక్సింగ్ కొట్టుకోవడం. అంటే కొట్టుకోవడం. భార్యాభర్తలు కొట్టుకుంటే సమస్య తీరుతుంది, కొట్టుకోవడం ద్వారానే తీరుతుందని చాలామంది అనుకుంటారు. కనీసం మొగోళ్ళని అనుకుంటారు. అర్థమైందా? రెండోది ఏంటి? పోలీసు వాళ్ళ సహాయం తీసుకుంటే సమస్యలు తీరుతాయి అనుకుంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళకి 2 వీళ్ళకి 2 వేస్తే సమస్యలు తీరుతాయి. కొంతమంది అనుకుంటారు కోర్టుకు పోతేనే సమస్య తీరుతుంది. సార్ ఇది కోర్టు వరకే పోవాలా. కోర్టుకు పోతేనే ఈ జనరేషన్లో నిజంగా చెప్తానా, చాలా పేషెన్స్ లేని జనరేషన్ ప్లర్ ఇది.
ఓర్పే లేదు. ముఖ్యంగా ఒకప్పుడు మగపిల్లల్లో ఓర్పు లేదు అనుకోండి. నేను చూసానే కేసులు అన్నింటిలో ఆడపిల్లలది బ్రదర్. ఓర్పే లేదు. రెహంబి వెనక్కి తిరిగి చూస్తుంది. నీ గురించి కాదు తల్లి, నువ్వు మంచిదానివి. ఆడపిల్లలంటే కోపం కొంతమంది కదా. నా యొక్క అనుభవం చెప్తున్నా, ఆడపిల్లలే వినరే. ఏం ధైర్యమో ఏమో వాళ్ళకి, ఏం చేస్తారో ఏం ముందు పోయి చెప్తున్నా ఏం చేస్తారో. ఈరోజు ఏమైపోయిందంటే పిల్లరా, యాక్చువల్గా అవుట్ ఆఫ్ టాపిక్ అనుకోండి, అందరూ చదువుకున్న వాళ్ళు, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. వాడు లేకుంటే ఏమి నేను ఏదో ఒకటి బతుకుంటాను కదా అనేది రైపు అయిపోయినారు మధ్యలో. సిటీస్లో ముఖ్యంగా, ఇక్కడ కాదు, అనంతపురం చాలా మంచి వాళ్ళంతా. నో, ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కొట్లాట్లు, పోలీసు వాళ్ళు, కోర్టులో, లాయర్లు. సిగ్గుచేటు మనకి ఇది ఉంటే గిన. ఎందుకంటే వాళ్ళది కూడా తప్పు కాదనుకుని చెప్పలే ఎవరు ఎప్పుడో. మంచి సమ్మరేడే సరిపోయింది ఇక్కడ 24 గంటలు. డెవిల్స్, దురాత్మలో నేను చూపిస్తాను మీకు. కొద్ది 2-3 వారాలు పోనీండి నాకు ఎంత చీకటి శక్తులు ఎలా పనిచేస్తాయో భార్యాభర్తల మధ్య. ఐ టెల్ యూ ద ట్రూత్. బైబిల్ నుంచి చూపిస్తాను మీకు. షాక్ అవుతారు మీరు, ఇంకా చెయ్యి కొట్లాడరు మీరు. ఈ సిరీస్ అయిపోయే లోపల పరకలు గిరికలన్నీ బయట ఉండాల్సిందే, ఇంట్లో ఉండకూడదు. ఒకటి కూడా ఊడ్చేదానికి మాత్రం పనికిరాలి, కొట్టేదానికి కాదు. నాలుక తిట్టేదానికి పనికిరాకూడదు, ఊరికే దీవించేదానికి. ఓకే, సో ఎక్కడున్నాం మనము? ఓకే, సో మీకు తెలుసు కదా పిల్లరా, వివాహము దేవుడు సృష్టించాడు. వివాహం దేవుడు సృష్టించినప్పుడు వివాహాన్ని దేవుని గుండెల్లో ఉన్న కోరిక ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండాలని కోరిక కాదు. భార్యాభర్తలు ఇద్దరు ఇండివిజువల్గా ఉండాలని కోరిక లేదు. మ్యారేజ్ పర్పస్లో మీకు వాక్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో, నేను ఒకటి చూపిస్తాను అంతే, ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి. దేవుడు వివాహం గురించి ఆలోచించినప్పుడు దేవుని యొక్క థాట్ ఏమో తెలుసా? భార్య భర్త మధ్య నేను ఉంటాను ఎప్పుడు, ముగ్గురు ద్వారా వివాహం కావాలని దేవుని కోరిక. దేవుడు తన యొక్క హృదయంలో వివాహం గురించి ఆలోచించినప్పుడు, వివాహ విషయంలో ఎలా వివాహ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు దేవుడు ఎప్పుడు అలా భార్యాభర్తలు పెళ్లి చేస్తా వాళ్ళిద్దరూ ఉంటారు, నేను దూరం ఉంటాను. నో 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 నో. దేవుని కోరిక ఏమంటే వీళ్ళిద్దరు నాతో కలిసి ఉండాలి. ఎందుకంటే నా నుంచి బయటకు వచ్చారు, వీరి వివాహ జీవితం బాగుండాలంటే మళ్ళీ నేను ఇద్దరిని నా దగ్గరే పెట్టుకోవాలని. చూడండి, ఒక వాక్యం చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వాక్యం చదువు. 6 నుంచి చదవండి. 10వ అధ్యాయం 6 నుంచి చదువుతారు ఎవరైనా? సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని చెప్పాను. ఎంత మంచి వాక్యం, సింపుల్ వాక్యం. సృష్టి ఆది నుంచే దేవుని కోరిక ఇది. ఏమంట? నేను జతపరిచా, వారిని వేరు చేయొద్దండి. దేవుడు జతపరిచాడు. సమస్య ఎక్కడొస్తుందంటే చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, మేము మా ఇద్దరు భార్య మేమిద్దరు తీర్చుకుంటాం, దేవునికి ఎందుకు మా మధ్యలో ఈడ. కానీ మీకు తెలుసా, ఏ సమస్య మీ జీవితంలో తీర్చలేరు దేవుణ్ణి పక్కన పెడితే. మీరు నేను ప్రతి సమస్యను తీర్చుకోగలం పిల్లరా. అందుకే ఇన్ని డైవర్స్ పిల్లరా. ఎందుకే హస్బెండ్ వైఫ్ మధ్యలో కొట్లాట్లు వస్తానది, చిట్టుకుంటా అనేది, చెప్పించుకుంటా అనేది చాలా కుటుంబాల్లో ఉన్నాయి. బాధపడకండి, వీటిని తీసేసుకోవచ్చు మనం సరిగ్గా వాక్యం అర్థం చేసుకుంటే. మీకు చెప్తాను ఎంత నష్టం ఉందంటే దీనివల్ల, కొట్లాట్ల వలన, భార్యాభర్తల మధ్య ఉండే కొట్లాట్ల వలన ఉండే నష్టము మీకు నేను రానున్న దినాల్లో చెప్తే మీకు నిద్ర పట్టదు రాత్రిపూట. అంత డేంజర్ తెలుసా మీకు, చాలా డేంజర్. మీ ఇంట్లో అరుపులు ఉన్నాయి అంటే చాలా డేంజర్ ప్లేయర్ అది. మీకు వాక్యం నుంచి చూపిస్తే ఆ టాపిక్లో మళ్ళీ పోదాం మనము. సో అందుకనే దేవుణ్ణి పక్కన పెట్టి మన కుటుంబం ముందుకు పోలేదు ప్లేయర్. దేవుణ్ణి పక్కన పెట్టేది ఏంటి అంటే ఏంటి అర్థము? ఆయన వాక్యాల్ని, ఆయన ప్రిన్సిపల్స్ని, ఆయన సిద్ధాంతాలని మా జాగ్రత్త వినాలా. ఆయన సిద్ధాంతాలని పక్కన పెట్టి నేను దేవుణ్ణి పక్కన పెట్టి మేము ముందుకు పోతామంటే మీరు పోలేరు, మీ చేత కాదు అది.
అలా సృష్టించబడాల. కారు నీళ్ళతో ఎప్పుడన్నా ముందుకు పోతుందా? కుటుంబం దేవుడు లేకుండా ముందుకు పోలేదు. హీ షుడ్ బి దేర్. అందుకే అట్లు మనం వివాహం చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వివాహం చేసుకోవాలా. నువ్వు ఏ దాంట్లోనో పొరపాటు చేయి, మళ్ళా సరిదిద్దుకోవచ్చు, కానీ వివాహంలో పొరపాటు చేయకూడదు ఎప్పటికీ. చాలా కేర్ఫుల్గా ఉండే, ఏ దురాశ ఉండకూడదు వివాహంలో. నేను మీకు చూపిస్తాను ముందు రానున్న దినాల్లో. మాకు కూడా తెలివి ఇవన్నీ, మేము వివాహాలు చేసుకునేప్పుడు లేదంటే మేము చేసేవాడు. ఐ వాజ్ సర్ప్రైజ్ వెన్ ఐ హర్డ్ దీస్ థింగ్స్ ఇన్ మై బైబుల్ స్టడీ. ఎప్పుడైతే నేను బైబుల్ స్టడీ నాకు ఐ వాజ్ లార్డ్, కొన్ని ఏళ్ళ క్రితం ఈ విషయాలు తెలిసింటే ఎంత బాగుండేది జీవితం. ఇంకా దేవుని కృపల్లో మనకు నేర్పిస్తాడు. ఇంకా చిన్న వయసులో ఉన్నారు మీరు. సో అందుకనే చాలా జాగ్రత్త చేసుకోవాలా. వాక్యం తెలియని చేసుకున్నాం అనుకో, డబ్బులు ఉన్నాయనో లేదంటే అందం ఉందని అంతే, ఫినిష్ స్టోరీ మీది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండే. ఓకే, ప్రేయర్ కూడా చాలా ఎక్కువ చేయాలి, ప్రార్థన. ఓకే, సో ఈ సిరీస్ ద్వారా కేవలం పెళ్లి చేసుకునే వాళ్ళే కాదు, ఏ సమస్యలు ఉన్నా మనం మీరు కూర్చున్న వాళ్ళు కూడా అన్నీ తీర్చుకుందాం. ఓకే, ఈరోజు నేను రెండు విషయాలు చెప్పి మీకు ఇడిచిపెడతా. ఏంటంటే అది, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్? ఏంటి మ్యారేజ్ యొక్క పర్పస్? 2 కారణాలే చెప్తాను ఈరోజు. రానున్న దినాల్లో ముందు మళ్ళీ చూసుకుందాం మనం. ఓకే, ఏంటి మ్యారేజ్ యొక్క పర్పస్? ఎందుకు దేవుడు వివాహాన్ని క్రియేట్ చేశాడు? మొదటి రీజన్ ఆదికాండము 1వ అధ్యాయం 26లో రాయబడింది. ఫస్ట్ రీజన్ 126 చదివేసేయండి ఎవరన్నా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. సారీ, 27 చదువుమా, 27లో అనుకుంటా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. 28 నాట్ 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను. మీరు చూస్తే ఫస్ట్ రీజన్ చెప్తానేమో, పిల్లలు పుట్టించడం, ప్రొడక్షన్, ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపాలి. సి, ఫస్ట్ రీజన్ మ్యారేజ్ దేవుడు పర్పస్ చేసింది ఎందుకంటే, మ్యారేజ్ పెట్టింది ఎందుకంటే సంతానాన్ని కనేదానికి పిల్లలు కనేదాన్ని. ఏ దానికోసం? మీరు ఎట్లా చూసానంటే నాకు ఏదో పెద్ద అబద్ధం చెప్తానట్లా చూస్తున్నారు మీరు. ఫస్ట్ రీజన్ ఇదే, పిల్లలు కనేదానికే మనం దేవుడు భార్యాభర్తల్ని సృష్టించిండేది. అర్థమైందా? అందుకే దేవుడు హోమోసెక్సువాలిటీని అసహించుకుంటాడు, లెస్బినిజంని అసహించుకుంటాడు. సారీ, ఈ రెండింటిని అసహించుకుంటాడు. హోమోసెక్సువల్ని అసహించుకోడు, లెస్బియన్ చేసే వాళ్ళని అసహించుకోడు. దేవుడు వాళ్ళని చాలా ప్రేమిస్తాడు. దేవుడు మనుషులను అసహించుకోడు. దేవుడు అసహించుకునేది పాపాన్ని, అందుకే దాన్ని అసహించుకుంటాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈరోజు ప్రపంచంలో ఏమైపోయిందంటే ఇది రెగ్యులరైజ్ చేశారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అనేక దేశాల్లో, మన దేశంలో కూడా బహుశా పర్మిషన్ ఇచ్చింది. పురుషుడు వివాహం చేసుకోవడం, పురుషుడు వివాహం చేసుకునే పిల్లలు అంటారా? దేవుడు ఎందుకు అబ్రహాంని ఆంతోనిని సృష్టించలే? ఎందుకు అబ్రహాం ఆంతోని అండి, ఆదాముని ఆంతోనిని సృష్టించలే? దేవుడు ఆదాముని హవ్వని సృష్టించాడు. ఎందుకు పురుషుని సృష్టించలేదు? స్త్రీని సృష్టించలే? హవ్వతో పాటి ఎంకమ్మను ఎవరైనా సృష్టించింటే? హలో, అలివేల ఎవరో మొత్తానికి లేడీస్. ఇట్స్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. సి, పురుషుడు స్త్రీని దేవుడు ఎందుకు సృష్టించాడంటే సంతానం కలగజేయడానికి. వీళ్ళ వలన సంతానం కలగజేయరు. ఎంత డిబేట్ చేస్తున్నారంటే ఈ మధ్య టీవీలో కూర్చొని మేమే జ్ఞానులమని, 0 వాళ్ళకి బైబిల్ ప్రకారం మార్కులు వచ్చేది. అది మంచిది, దేవుడు అట్లా సృష్టించాడు వాళ్ళని. అందుకే వాళ్ళు అట్లా వివాహం చేసుకోవడంలో తప్పేముంది? ఇట్స్ ఆల్సో న్యాచురల్ అండి, అలా పుట్టినారు వాళ్ళు. అందుకే అట్లా వివాహం చేసుకోవడం న్యాచురల్ అయితే పిల్లలు ఎందుకు పుట్టరు మళ్ళీ? న్యాచురల్ అంటే దేవుడి నుంచి, న్యాచురల్ కాదు అది, అబ్ నార్మల్ అది. అసలు మీకు తెలుసా లెస్బియనిజం ఎక్కడి నుంచి వచ్చిందో?
హోమోసెక్సువలిజం ఎక్కడి నుంచి, సెక్సువాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందో? రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి, అక్కడ రాయబడింది. 1వ అధ్యాయం మీరు చూస్తే 26లో రాసినారు ఈ మాటలు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారికి అప్పగించను, వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మంను విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మంను అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మంను విడిచి పురుషులు అవాంఛనీయమైనది ఎందుకు అట్లా చేస్తున్నారు? 18లో రాయబడింది ఆన్సర్. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియసక్కమైనదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణంలో అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువును ఆలోచించడం వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు. 21 చూడండి. మరియు వారు దేవుని ఎరిగి వారు దేవుని మహిమపరచలేదు కనుక ఈ యొక్క అలవాట్లు పడి ఉండేది. ప్రతిదీ ఈ భూమి మీద వస్తానే ప్రతి చెడు కారణము దేవుణ్ణి పక్కన పెట్టడం వల్లనే అలా వాళ్ళకి కావడము దానికి కారణం. అది ఇది రాంగ్. దేవుడు సృష్టించాడు సార్, దేవుడు వాళ్ళని అట్లా సృష్టించాడు, తప్పది, బిబ్లికలీ రాంగ్. అది దేవుడు సృష్టించింది ఇద్దరనే. అక్కడ చదవండి 1, 26, 27, 28 వాక్యాల్లో దేవుడు నరుని స్త్రీగాను పురుషుడుగాను అని సృజించను, ఇన్ హిజ్ ఇమేజ్ అండ్ ఇన్ హిజ్ లైక్నెస్. సో ఫస్ట్ రీజన్ ఏంటి? పిల్లల్ని కనడం. ఓకే, రాసుకున్నారా? కొద్దిగా దీని మీద నేను క్లారిఫికేషన్ ఇచ్చి ఇంకో 2వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. ఓకే, స్టార్ట్. ఇది రీజన్ వివాహానికి. ఇప్పుడు నేను చెప్పేది రీజన్ కాదు వివాహానికి. ఏం చెప్పబోతున్నా అది బాగా వినాల మీరు. ఏం చెప్పబోతున్నాను నేను ఇప్పుడు చెప్పబోయేది వివాహానికి రీజన్ కాదు. వివాహానికి రీజన్ ఇది, పిల్లలు పుట్టడం. ఏంటి రీజన్ కాదు వివాహానికి? ఏంటంటే ఈరోజు చాలామందిలో ఉంది, అందుకే వివాహం చెడిపోతాండేది. ఏందో తెలుసా? వివాహము దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆనందం కోసం, హ్యాపీ కోసము, జాయ్ కోసము, ఆ తర్వాత ఒంటరితనాన్ని తీసివేసే దానికోసము, ఆ తర్వాత లైక్ ఇంకా ఏమేమి పదాలు ఉన్నాయి, చాలా పదాలు ఉన్నాయి. దానికోసం కాదు వివాహం. వివాహము నీకు ఆనందం ఇచ్చేదాని కోసం కాదు, హ్యాపీ ఇచ్చేదాని కోసం కాదు, నీ లోన్లీనెస్ని తీసేసే దానికోసం కాదు, నీకు లైక్ ఏమంటారు దాన్ని, లైక్ ఐ డోంట్ నో, ఏదో పదం నాకు రావడం. ఓకే, జాగ్రత్త వినులారా, అందుకు కాదు వివాహం కదా. హ్యాపీని, నీకు సంతోషం ఇచ్చేదానికి కాదు వివాహం. నీ యొక్క లోన్లీనెస్ని తీసేసేదానికి కాదు వివాహం. నీలో నీకు జాయ్ని తెచ్చేదానికి కాదు వివాహం. దానికోసం కాదు వివాహం ఉండేది. వివాహం కాదు అది చేసేది. ఎందుకు ఈ మాట మీకు చెప్పాల్సి వస్తుందంటే, వివాహం వల్ల ఇవన్నీ వస్తాయి నాకు అనుకుని వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వివాహం చేసుకుంటే ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, తృప్తి వస్తుంది, లోన్లీనెస్ పోతుంది. ఇంకా వివాహం వల్ల రావు అవే. నిజం అది. చూడండి, నేను మీకు ఒక భాగాన్ని చూపిస్తా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఓకే, మీరు ఒక్కసారి ముందు చూడండి. నీకు అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ చదవలసిన పాయింట్స్. కొరింథీయులకు రాస్తున్నాడు పౌలు. మీకు నాకు తెలుసు కొరింథీయులు ఎటువంటి పట్టణము, ఎంత చెడు జరిగేదో అక్కడ ఆ సమయంలో ఒక్కొరు 3-4 చేసుకునే వాళ్ళు వివాహాలని. కొరింథీయుల్లో ఆచారం ఉండేది. ఇంకో భయంకరమైన ఆచారం ఉండేది. ఒక తెగ ఉండేవారు కొరింథీయుల్లో, వారు సెక్స్నే పూజించేవారు. సెక్స్ దేవతను పూజించేవారు. ఆ యొక్క జాతికి సంబంధించిన వాళ్ళంతా వ్యభిచారం చేసేవాళ్ళు. అదే పూజ వాళ్ళకి, పురుషులు స్త్రీలు.
అట్లా గుంపు, అది కొరందీలు గుంపు. అందుకే కొరందీలకి రాసేటప్పుడు పౌలు చాలా స్త్రీల గురించి చాలా హార్ష్గా రాయాల్సి వస్తుంది. హార్ష్గా అంటే చాలా విషయాలు రాశాడు పౌలు. ఉదాహరణకి దాన్ని పట్టుకునే మనకు కన్ఫ్యూజన్ ఈరోజు చాలామంది సంఘాల్లో, క్రైస్తవులు చాలా కన్ఫ్యూజన్ కొరందీల సంఘంలో జరిగిన కార్యాలు బట్టి. అందుకే పౌలు అన్నాడు, స్త్రీలు మౌనంగా ఉండాలి, సంఘంలో మాట్లాడొద్దండి, మీకేమన్నా అనుమానం ఉంటే పోయి మీ భర్తతో అడగండి ఇంట్లో అన్నాడు. మీరు తెలుగు బైబిల్ చదివితే స్త్రీలు మౌనంగా ఉండాలా, పురుషులతో మాట్లాడకూడదు, మీకేమన్నా అనుమానం ఉంటే ఇంట్లో పోయి తీర్చుకోండి అని రాయబడింది. యాక్చువల్గా నాకు అది నా టాపిక్ కాదనుకోండి, నేను జస్ట్ మీకు ఇంటి కోసం చెప్తున్నా. పౌలు ఏమంటున్నాడంటే, మీరు మౌనంగా ఉన్నాడంటే బైబిల్ చదవద్దు, ప్రీచ్ చేయొద్దు, లేకుంటే పుల్పిట్ ఎక్కద్దని కాదు. పౌలు అంటాడేది ఏంటంటే, ఆ యొక్క ఆచారాలు అట్లా ఆచారాలు ఉన్నాడా, వాళ్ళంతా ఇప్పుడు రక్షింపబడి సంఘంలోకి వస్తున్నారు. వాళ్ళని స్ట్రీమ్ లైన్లో పెట్టడానికి మీరు ఆడ వివరించినట్టు చర్చిలో చేయకండి, ఇష్టానుసారం ఎవరితోనో మాట్లాడద్దండి. ఎందుకంటే ఆడ ఇష్టానుసారం మాట్లాడుతుంటే ఆ పద్ధతులన్నీ మిగతా ఆడవాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకి బాధ వేసేది ఏంది, నా భర్తతో మాట్లాడుతుంది ఈమె అన్నీ ఉండేదన్నమాట. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు, అవన్నీ చాలా డీప్ ఇది అనుకోండి, టైం ఎక్కువ తీసుకు. అందుకనే పౌలు అంటాను, నీకేమైనా డౌట్ ఉంటే సంఘంలో ఇంకోరు పురుషులతో మాట్లాడకండి, తప్పేం లేదు. కానీ మీ యొక్క అట్లా మీ మైండ్ అట్లుంది, మీ ఆచారాలు అట్లున్నాయి. అందుకనే మౌనంగా ఉండి సంఘంలో మీకు ఏమైనా నేర్చుకోవాలంటే ఎవరు అడగలా, నీ భర్తను పోయి అడిగి, ఇంట్లో పోయి నీ భర్తతో నేర్పించుకో. అక్కడే వచ్చినది మౌనంగా ఉండు, లేకుంటే ముసుగు గురించి, లేకుంటే స్త్రీ మాట్లాడడం నేను ఒప్పుకోను. మనోళ్ళు ఆడ వాళ్ళకి చెప్తాండే దాన్ని తీసుకొని ఇక్కడ అందరి మీద రుద్దేస్తున్నారు సంఘాల్లో. మీరు టోటల్గా బైబుల్ డాక్టరీని తీసుకుంటే ఇది అప్లై కాదు. స్త్రీలు ప్రీచ్ చేయకూడదు అవన్నీ ఆడ అప్లై కావు. యేసుప్రభు టైంలోనే స్త్రీలు ప్రీచ్ చేసేవాళ్ళు, పౌలు టైంలో ప్రీచ్ చేసేవాళ్ళు. ఆ యొక్క అక్కడున్న పరిస్థితులు బట్టి చాలాసార్లు పౌలు చాలా విషయాలు చెప్పాడు. చాలా చోట్ల బంగారు గురించి కానీ వస్త్రాల గురించి అక్కడ డిసిప్లైన్ చేయడానికి కొన్ని విషయాలు చెప్పాడు. దాన్ని తీసుకొని ఇప్పుడు మనం రుద్దుకుంటే నువ్వు సరిగ్గా దేవునితో నడవలేవు, నువ్వు ఆనందం ఉండలేవు, సేవ చేయలేవు. ఓకే, పోలేండి, నా టాపిక్ అది కాదు. అట్లా సంఘంతో రాస్తున్నాడు. పాయింట్ ఏంటి నాదంటే, నీకు వివాహం వల్ల రాదేంది, హ్యాపీ జాయ్, లేకుంటే కంపానియన్షిప్, ఫుల్ఫిల్మెంట్, కంటెంట్మెంట్, తెలుగులో ఏం చెప్తారు, ఇవన్నీ రావు వివాహం ద్వారా. కానీ మనం అనుకుంటాం వివాహం ద్వారా ఇవన్నీ వస్తాయని, భర్త ద్వారా వస్తుంది, భార్య ద్వారా వస్తుందని. అందుకని నేను సాక్షార్థంగా ఒక వాక్యం చదివిస్తాను, 39:40 చదవండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1 కొరింథీయులు 7 చూడండి. పేతురు ఎంత మంచిగా చెప్పాడు ఇక్కడ. చెప్పాలా ఎవరో 39:40 నేను చేయమంటారా? భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును. భార్య తన భర్త బ్రతుకున్నంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. తెలుసు కదా మీకు ఈ వాక్యం. ఎవరైనా భర్త కోల్పోయిన తర్వాత క్రైస్తవుల్లో బైబిల్ ప్రకారం తర్వాత వివాహం చేసుకోవచ్చు. కానీ ఎవరిని చేసుకోవాలా? దేవుని బిడ్డల్ని చేసుకోవాలా, లేదంటే డబ్బా పగులుతుంది. ఎట్లా వేరే వాళ్ళని చేసుకున్నా ఎవరైనా ఆలోచించినా కూడా నాకేస్తాడు వచ్చేసి మళ్ళీ వాడు. కానీ ఓకే, మీకు అర్థం కావాలని చెప్తానా, నేను మాట్లాడాల్సింది నెక్స్ట్ వాక్యం గురించి. నెక్స్ట్ వాక్యం చదువు నాయనా. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము. అవును, ఇంకా ఉందా ఆ వాక్యము? అయిపోయింది ఆ వాక్యము? ఉంది అంకుల్, చదువు. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. ఓకే, నా పాయింట్ వేరేలేండి. దీంతో నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఆమె వివాహం కాకుండా ఉంటే ధన్యురాలు అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే షీ షెల్ బి హ్యాపీ. హ్యాపీ ఎప్పుడు వస్తుంది? షీ షెల్ బి హ్యాపియర్. మీరు చదవండి ముందరేముందో, బట్ షీ ఈజ్ ఏ హ్యాపియర్. ధన్యురాలు అంటే
తను ఆశీర్వదింపబడింది అని తెలుగులో రాబడింది. ఇంగ్లీష్లో హ్యాపీయర్. వివాహం కాకుండా హ్యాపీగా ఉండొచ్చు అంటున్నాడు పౌలు. హ్యాపీ వచ్చేది వివాహం ద్వారా కాదు. నేను అది తీసుకురావాలా, కొద్దిగా మీ మైండ్లో ప్రాపర్ కూర్చోబెట్టాలా. హ్యాపీ, జాయ్, ఫుల్ఫిల్మెంట్, కంపానియన్షిప్ వివాహం ద్వారా రాదు. ఎందుకంటే ఈ సమాజము అలా మాట్లాడుతుంది. చాలామంది క్రైస్తవులు కూడా అట్లే అనుకుంటున్నారు. అందుకే నిన్న నేను ఒక ఫ్యామిలీని కౌన్సిలింగ్ చేస్తా అండి. వాడు కొట్లాడుతున్నాడు, పిల్లోడు జల్దీ వివాహం చేశారు లేదా, ఎంత ఏజ్ అయిపోయింది నాకని అలిగలిగిపోతానండి. ఎందుకో తెలుసా? వివాహం చేసుకుంటే ఏమొస్తుంది? అనుకుంటాను ఆనందము, సమాధానము, లేకుంటే జాయ్, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి, ఫుల్ఫిల్మెంట్, కంపానియన్షిప్ అని. కానీ దానివల్ల రాదు, వివాహం వలన రావు ఇవి. నాకు తెలుసు మీ మైండ్లో ఏం తిరుగుతుందో ఇప్పుడు. వివాహంలో ఇవి రావు పిల్లరా, నిజం చెప్తాను. ఎందుకంటే మీరు వివాహం వలన వస్తుందని కనీసం యూత్, లేదంటే మీరు ఆల్రెడీ కూర్చున్న వాళ్ళు, వివాహమైన వాళ్ళు, నేను వేరే పాయింట్ తీసుకెళ్ళాలి.